అందరికీ నమస్కారం. నా పేరు లయన్ డాక్టర్ వీణా సరస్వతి. ఇక్కడ ఈరోజు ఎంతో మహిమాన్వితమైన రోజు. మనకు ఈ శివాలయము దర్శనార్థం ఇక్కడ నేను వచ్చాను. ఇక్కడ ఈరోజు శివాలయం ప్రతిష్ట జరిగింది. ఇది దేవేందర్ నగర్ ఉప్పల్లో సమీపంలో ఉన్న టెంపుల్. మా ఫ్రెండ్ జీనత్ సరిత ఆధ్వర్యంలో ఈ ప్లేస్లో మన మహేష్ అగర్వాల్ గారు శివాలయంని నిర్మించారు. ఈ మన ధనుర్మాసంలో హరిహర ఇద్దరిని కూడా కొలువు తీర్చి మనం పూజించడం వల్ల ఎంతో అదృష్టకరం. ఇలాంటి కార్యక్రమాలు మా మహేష్ అగర్వాల్కే చెందుతుంది. నేను సర్వదల్య గోరక్ష మంచ్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ని. అలాగే మా మహేష్ అగర్వాల్ గోశాలల ఆధిపత్యంలో ఎన్నో కార్యక్రమాలు వినూత్న కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆయన ఇట్లాంటి మహోన్నతమైన కార్యక్రమం ఈరోజు టెంపుల్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా హోమాలు, 100 కలశ పూజలు, అభిషేకాలు, పూర్ణకుంభ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మార్నింగ్ నుంచి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కాలనీ వాసులందరూ కూడా భక్తరహిత కోలాహలంతో నిండిపోయి ప్రజలందరూ కూడా ఎంతో హ్యాపీగా ఇక్కడ చేస్తూ ఉన్నారు. అభిషేకాలు చేస్తూ ఉన్నారు, పూజలు చేస్తూ ఉన్నారు, హోమాలను కూడా దర్శించుకున్నారు. ఇలాంటి పుణ్య కార్యక్రమం ఇటువంటి ధనుర్మాసంలో చేయడం చాలా అదృష్టకరము. అందులో నాకు ఒక వంతు అదృష్టం ఇక్కడ దర్శనార్థం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. భక్తులందరూ కూడా నిత్యం కొలిచే విధంగా ఈ కాలనీలో ఏర్పరచడం అన్నది చాలా మంచి విషయము. ప్రతిరోజు కూడా అందరూ భక్తులు ఇక్కడ దర్శించుకొని వాళ్ళ కోరికలు అందరికీ కూడా అందాలని, అలాగే ఆ దేవదేవుడు అందరికీ ఆయువు, ఆరోగ్యము, సంతోషము, సుఖ సంతోషాలతో పిల్లలు కూడా వర్ధిల్లాలని, ఈ కరోనా అన్నది ఈ ప్రజలకు ఎవ్వరికి కూడా సోకకుండా ప్రతి ఒక్క ప్రజలు కూడా మంచిగా ఆరోగ్యంతో, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మహేష్ అగర్వాల్ నాకు ఇన్వైట్ చేసినందుకు ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, శివాలయంతో ఇక్కడ అందరూ భక్తులు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓం హరోం హర హరోం హరం. నమస్తే అండి, నా పేరు జీనత్ బేగం. మాకు ఒక చిన్న గుడి ఉండే, మహేష్ అగర్వాల్ గారు మాకు దేవుడు పంపించినలాగా మా అదృష్టము. మా కాలనీ ప్రజలు సంతోషంగా ఉన్నారు. డైలీ పూజలకు చిన్న గుడి ఉండే, ఇప్పుడు ఆయన సొంతంగా గుడి కట్టించి ఇంప్రూవ్ చేసినందుకు డెవలప్మెంట్కి ఆయనకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మహేష్ అగర్వాల్ గారు. నా పేరు విజయలక్ష్మి, ఈ కాలనీ ప్రెసిడెంట్ భార్య అని. ఇక్కడ ఈ శివాలయం చాలా చిన్నగా ఉండేది, ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది. ఇలా చెందినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ సంతోషంగా ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు. రోజు అభిషేకాలు, అర్చనలు అన్నీ బాగా జరుగుతున్నాయి. మహేష్ అగర్వాల్ గారు ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. మహేష్ అగర్వాల్ ఈ గుడి పూజ పెట్టుకున్నారు, మా అందరికీ పిలిచారు. చాలా బాగా ఘనంగా ఇక్కడ పూజ జరగడం జరిగింది. అభిషేకం బాగా కరుణ ఉంది. పూజ చేస్తే మనకు కరుణ అనేది పోవాలని మంచి కార్యక్రమం జరిగింది. మహేష్ అగర్వాల్కి ధన్యవాదాలు, వాళ్ళ కుటుంబంకి ధన్యవాదాలు. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షం దస్పై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ, నకారాయ నమో నమః. సర్వ కోరికలు తీర్చేటువంటి వాడు ఈశ్వరుడు. ఇక్కడ మన ఉప్పల్లో దేవేంద్రనగర్ కాలనీలో రాజరాజేశ్వర స్వామివారిగా పిలుచుకుంటూ స్వామివారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ ప్రతిష్టని ఈ రోజున అమ్మవారు, గణపతి, అలాగే ఈశ్వరుడు యొక్క వాహనమైన నందీశ్వరుడు యొక్క ప్రతిష్టలు ఎంతో విశేషంగా, ఎంతో అద్భుతంగా భక్తుల నడుమ ఈ యొక్క కార్యక్రమాలు ఎంతో గొప్పగా జరపబడ్డాయి. అలాగే స్వామివారి యొక్క అనుగ్రహం కోరుకుంటూ ఈ రోజున విశేషంగా స్వామివారికి ఉదయం నుంచి కూడా అభిషేకాలు, మహన్యాసపూర్వక నమక చమకాలతో స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది. అలాగే స్వామివారిని అలంకార ప్రియో విష్ణుమూర్తి అలంకార ప్రియుడు అంటారు. ఆయనలో అర్ధభాగం మళ్ళీ అమ్మవారు, అలాగే విష్ణుమూర్తి కావున చక్కగా స్వామివారికి విశేషంగా పూలతో అలంకరణ చేశాము. అలాగే శివాయ విష్ణురూపాయ, శివరూపాయ విష్ణువే, వీరిద్దరికీ తారతమ్యాలంటూ లేవు కావున చక్కగా స్వామివారికి విశేషంగా అలంకరణ చేయడం జరిగింది. అదే విశేషంగా స్వామివారికి భక్తులను అనుగ్రహిస్తూ స్వామివారికి హారతి, మంత్రపుష్పాదిత్యాది కార్యక్రమాలు ఈ రోజున జరపబడ్డాయి. స్వామివారి యొక్క అనుగ్రహం భక్తజనకోటికి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, స్వామివారికి అనుగ్రహం భక్తజనకోటి మీద ఉండి చక్కగా వారికి ఎటువంటి అనారోగ్య పరిస్థితులు కలగకుండా సిరి సంపదలతో సుఖంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, స్వామివారికి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, స్వామివారి యొక్క అనుగ్రహం కోరుకుంటూ, రాజరాజేశ్వర స్వామివారికి అనుగ్రహం కోరుకుంటూ, సత్యాసందేయమానస్య కామ
అలాగే ఈ యొక్క దేవాలయం ప్రారంభం నుంచి కూడా శంకుస్థాపన నుంచి దగ్గర కూడా మహేష్ అగర్వాల్ గారు పూర్తిగా మొత్తం అంతా కూడా స్వామివారి యొక్క ప్రతిష్టతో కూడుకుని ఇవాళ వరకు కూడా ఆయన యొక్క ఆధ్వర్యంలోనే జరిగింది. ఆయనే మూలకారకుడు. స్వామివారికి అనుగ్రహం చేత వారు వారి యొక్క కుటుంబము అంతా కూడా సుఖ సంతోషములతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. సత్యాసంది యజమానస్య కామ అసలు ఈశ్వరికి అర్చించడం వల్ల కలిగేటువంటిది ఏమిటి అంటే సకల కోరికలు తీరుస్తాడు ఈశ్వరుడు. మనం ఏదైతే కోరుకుంటామో అవన్నీ కూడా తీరుస్తాడు. అది ధర్మంగా ఉందనుకోండి జీవితకాలం దాన్ని పొందుతాము, అధర్మంగా ఉందనుకోండి అది కొంతకాలంలో పోగొట్టుకుంటాము. అందుకని ఈశ్వరుడి దగ్గర ఏమిటి అంటే భక్త సులభుడు. ఎంతో మనం ఒకసారి శంభో ఈశ్వర అని చెప్పేసి నమస్కరించుకున్నాము అంటే స్వామివారు మనం ఏదైతే కోరుకుంటామో ఆ పూర్తి సమస్త కోరికలు కూడా తీరుస్తాడు, ఐశ్వర్యవంతుల్ని చేస్తాడు. ప్రతి నిత్యము స్వామివారి సన్నిధిలో ఎప్పుడు ప్రతి నిత్యము కూడా స్వామివారిని అనుగ్రహం చేత ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ స్వామివారికి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఉన్నాము. అలాగే ఇంకేదన్నా ప్రతిష్ఠించడం వల్ల వచ్చే పూర్వం రాముడు వాళ్ళందరూ చేశారు వాళ్ళ కార్యక్రమాలు అయిన తర్వాత. పూర్వం నుంచి కూడా మనకి రాముడు ప్రతిష్ఠించి ఉన్నాడు. ఎందుకు ఈ విధంగా ప్రతిష్టలు జరుగుతూ ఉంటాయి, ఈశ్వరుడు యొక్క ప్రతిష్టలు ఎందుకు చేయాలి అని చెప్పేసానంటే పూర్వజన్మ కృతం పాపం మనం చేసుకుని ఉంటాం. ఆ యొక్క పూర్వజన్మలో చేసుకున్న పాప ఫలితం చేత ఈ యొక్క మానవ జన్మ ఎత్తుతూ ఉంటాము. ఈ యొక్క మానవ జన్మలో మనం పాపం చేసుకున్న తత్ఫలితం చేతను అనేక రకాల కష్టములు అనిపిస్తూ ఉంటాము. అంటే ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం, తినడానికి కూడా తిండి లేకుండా, కట్టుకోవడానికి కూడా వస్త్రాలు లేకుండా ఎంతో దారిద్ర్యం అనిపించే వాళ్ళని. అలాగే మనం ఎంతో ధనవంతులైనా కానీ సుఖం లేక బాధపడుతూ ఉన్నవారు, మనస్సు చాంచల్యం పొంది ఎంతో రోగములతోటి రుష్టులతోటి బాధపడుతున్నవారు వీళ్ళందరినీ చూస్తూ ఉంటాము. వారందరూ కూడా ఇటువంటి ప్రతిష్టలు చేయలేరు. కావున ఇలాంటి విశేషమైన ప్రతిష్టలు జరిగిన చోట వారి యొక్క కార్యక్రమాన్ని చూడడం కానీ, అలాగే స్వామివారిని దర్శించుకోవడం చేతను కానీ, వినడం చేతను కానీ, మంత్రోచ్చారణ వినడం చేతను కానీ వారికి ఉన్న పాపములు ఏవైతే ఉన్నాయో పాపములన్నీ కూడా తొలగి చక్కగా స్వామివారికి అనుగ్రహం చేత సుఖ సంతోషములు కలగాలని చెప్పేసి పూర్వం నుంచి కూడా అనేక మంది దేవతలు ఈశ్వర ప్రతిష్ఠ చేశారు. అలాగే మానవులు కూడా ఈశ్వర ప్రతిష్ఠ చేశారు. ఆ ప్రతిష్ఠ ఫలితమే మనం ఈ రోజున భూమండలం మీద ఎంతో సుఖ సంతోషములతో ఉంటూ ఉన్నాము. అందుకని ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క స్వామివారికి అనుగ్రహం కోరుతూ ఎక్కడ ప్రతిష్ఠ జరుగుతున్నా కానీ తిలకించడానికైనా స్వామివారి యొక్క అక్కడ మంత్రోచ్చారణ జరుగుతూ ఉంటే అది వింటూ ఉన్నా కానీ వారి యొక్క పాపములు తొలగిపోతాయి అని చెప్పేసి మనకు పూర్వం నుంచి కూడా చెప్పబడి ఉన్నది. అందుకని ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాలు మనం విశేషంగా చేస్తూ ఉంటాము. సత్యాసంది యజమానస్య కామాః. పరమేశ్వరార్పణమస్తు. कौशल्य गोत्र राजा सिंहरामदेह तद्धर्मपत्याः सौभाग्यवत्याः सहकुटुम्बानां क्षेमस्थैर्यधैर्य विजय अभयायुरभ्यस्प्रिया वृक्षदस्य मानस्य गोत्रः सागिनेड गोत्रः फणीन्द्र नामधेयः तद्धर्मपत्नी समेतस्य आयुष्य भविष्यदस्य मानस्य गोत्रः मलमल गोत्रः रामरेड्डी नामधेयः तद्धर्मपत्याः सहकुटुम्बानां क्षेमस्थैर्यधैर्य विजय अभयायुरभ्यस्प्रिया वृक्षदस्य मानस्य गोत्रः गोत्रः नरसिंहारेड्डी नामधेयस्य तद्धर्मपत्याः सौभाग्यवत्याः सहकुटुम्बानां क्षेमस्थैर्यधैर्य विजय अभयायुरभ्यस्प्रिया वृक्षतन्त्रमार्धगाम्य मोक्ष चतुर्विध फलपुरुषार्थं श्री परमेश्वरमुद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थं राजराजेश्वर स्वामी देवतानुग्रहकटाक्ष सिद्ध्यर्थं ओम आपाताल नभस्थलान्त भवन ब्रह्माण्डमावे स्फुरतो ज्योतिष्पाटिकलिङ्गमौलिविलसत्पूर्णेन्दवान्तां अस्तोकाप्लुतमे कवि समरे समुद्रानुवाकाञ्जले ध्यायेते सतसिद्धये द्रवपदं विभ्रो विषुञ्जेश्चवं ब्रह्माण्ड व्याप्त देह भद्रुं रोजा भासमाना भुजङ्गे कृष्णे कालाकवृद्धतकला चण्डको दण्डहस्ताः त्रैक्षारुद्राक्षमाला सुरजवपुस्साम्भवा मूर्तवेदा हर्त्रास्त्रे रुद्रसूक्तप्रकृतविभवा न प्रेच्छन्दसोक्तं ॐ ह्रीं नमः शिवाय हर नमः पार्वते पतये हर हर महादेव हर ॐ
देवस्य नमः रुद्रस्य नमः उग्रस्य नमः भीमस्य नमः महतो देवस्य नमः नानाविध ब्रह्मपत्र पुष्पाक्षपूजां समर्पयामि धूममाग्रापयामि दीपं दर्शयामि सर्वभूतवरन्धा सर्वोपचार पूजां प्रकल्पयामि कोपरेट एजुकेटेड बरवाले ओम यास्परे यावराष्पायास्त पुष्पणिः ब्रह्मपुर प्रसोदास्तानं जयन्त्वागं हसः स्थानं जयन्त्वागं हसः हर हर महादेव सत्या संदेवानस्य गामाः धर्मनोर्धं पुत्रवो प्रप्रवद्धं यस्मात् तस्मात् सत्या संदेवानस्य गामाः सर्वोपचार पूजां प्रकल्पयामि ओम अघोरेभ्यो सार्वभौमाय मंगलम ध्यानंदकर्पूर दिव्य मंगल सुंदर सुंदर तेजो नीराजनंद श्याम नीराजनंद शुद्धात्मन समर्पयामि हर नमः पार्वते पतये हर हर महादेव हर राजेश्वर भगवान के नमो नमः भवे भवेनाथ भवे भवस्वमा भगवद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविक्रणाय नमः बलविक्रणाय नमः बलाय नमः बलप्रमथनाय नमः सर्वभूतमनाय नमः मनोन्मनाय नमः अघोरेभ्यो घोरघोरधरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानः सर्वविद्यानां ईश्वरः सर्वभूतानां ब्रह्मादि ब्रह्म शिवोमि अस्ता शिवों जो वेदादो स्वर प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रगतेनस्य यः परस्य महेश्वरः श्री भवानी सिंह स्वामिने नमः राजराजेश्वर स्वामी देवताभ्यो नमः वेदोक्ता सुवर्ण दिव्य मंत्रपुष्पं समर्पयामि सर्वोपचार पूजां प्रकल्पयामि चप्पल वेసుకుని నమస్కరించుకోండి క్షమా ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి అపరాధ నమస్కారాన్ని సమర్పయామి सर्वोपचार पूजां प्रकल्पयामि प्रसाद सिद्धिरस्तु ओम सतमानं भवति सदा यः पुरुषः सतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते सतमानं भवति सदा यः पुरुषः सतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते सत्या संदेवानस्य गामाः प्रतिष्ठिय संजीवनं सत्या पूर्ण आरोग्य भजतेषु आयुराग्येषु प्रज्ञाभृतेषु ఖచ్చితంగా అండి ఖచ్చితంగా వస్తారు దాంట్లో ఎటువంటి తేడా లేదు ఒక్క నిమిషం ఒక్కసారి मंदिर पिलाने आम घर पिलाने अंजलि से सब नहीं घर को कम से राजेश्वर
दादा सिंह से प्रणाम करो सिंह जी। मैं बीजेपी के विधायक है तेलंगाना के और अच्छा टाइगर दादा सिंह जी ये दर्शन के लिए तरसते हैं दुनिया। शेयर करो भाई नरेंद्र जी। ఏముంటుంది కొద్దిగా చెప్పండి. ఇక్కడ ముడితే తీసుకో తీసుకొని పో. వ్యవసాయానికి ఇప్పుడు వస్తాయి సార్. నాకు గట్టి ఎక్కువ ఉంటుంది సార్ తీసుకున్న తర్వాత మేము మొత్తం వ్యవసాయం చేస్తున్నాం. సార్లు బయటిస్తారు అక్కడ ఇంకా అచ్చంపేట మండలం కూడా బాణాల అక్కడ నేను ఏదైనా ఉందంటే తమకు నేను ఎంత చేస్తున్నా ఊరికి 1000 ఇల్లు ఉంటాయి పెద్ద విలేజ్. ప్రతి ఇంటికి గోమాత ఇస్తే వాళ్ళు కూర్చొని నేర్చుకోవడానికి అక్కడ మనకు నా పేరు మహేష్ అగర్వాల్. నేను ఇక్కడ ఉప్పల్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంకు ధర్మకర్తగా ఉన్నాను. ఇదే గత సంవత్సరం ఇదే డిసెంబరు జనవరిలో మా అల్లిం గారు నన్ను ఇక్కడ కలవడం జరిగింది. మా కాలనీని మీరు గుడి కట్టియారా, మా కాలనీలో గుడి లేదు అంటే ఆ రోజే ఒక నిర్ణయం తీసుకున్నాం గుడి కడదామని. ఒక వారం రోజులతోని వాళ్ళ పూర్తి సహకారం అందినందుకు మేము 15 రోజుల లోపలనే గుడి కట్టడం అంటే దానికి శివలింగాన్ని స్థాపించడం జరిగింది. కానీ అప్పుడు ఏమైంది, మధ్యలో కరోనా కాలం వచ్చింది. కరోనా వచ్చేసరికి అన్నీ ఎక్కడిదక్కడ అది స్టాండ్ బైలో వచ్చేసినాయి. దానికోసం ఇవాళ అందరి సమక్షంలో ఈ కాలనీలో గుడి లేదు అనే అందరూ దగ్గర 700-800 కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళందరూ బాధపడుతున్నారు. ఒక గుడి కడదాం, శివాలయం కడితే మంచిగా ఉంటుంది. ఇక మేము రెగ్యులర్గా మొక్కేది శ్రీ రాజరాజ స్వామి వారికి వేములవాడకు. అక్కడే అతి త్వరలో ఇక్కడ కోడి మొక్కులు కూడా స్టార్ట్ చేద్దామని ఆలోచనలు ఉన్నాం. ఇక్కడ అందరూ ఈ అవకాశాన్ని ఈ సద్వినియోగం చేసుకోవాలి అని కోరుకుంటున్నాం. నమస్తే అండి, నా పేరు సంగీత. నేను నెక్స్ట్ టీవీ5 రిపోర్టర్ని. నా పేరు సంగీత అండి. నమస్తే. ఇక్కడ దేవేంద్ర గౌడ్ కాలనీలో మహేష్ గారు శివాలయం కట్టించారు.
చాలా ధన్యవాదాలండి మహేష్ గారు. సినిమా థియేటర్లు ఏవేవో కడుతుంటారు చాలామంది, కానీ గుడి కట్టడం చాలా గొప్ప విషయము. ఈ కరోనా టైంలో తను ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు మహేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ గుడిలో ఇక్కడున్న ప్రజలందరికీ ఈ కరోనా టైంలో మంచి జరగాలని కోరుకుంటూ నమస్తే అండి. మండలానికి మా సారు మాకు సాయం చేస్తుండు. పదర మండలం ఆ పల్లె వాకింది సార్ పేరు, ఎక్కడెక్కడ వాకింది. మాకు అచ్చంపేట వాళ్ళు కొట్లాడుతుండ్రు మాకు కావాలని. బాణాలోళ్ళు, చెన్నారపోళ్ళు, పదరవాళ్ళు, ఇక్కడ తుర్కపల్లి వాళ్ళకు ఆల్రెడీ డబ్బులు కూడా సాయం చేస్తున్నామని అంటున్నారు వాళ్ళు. మేము కూడా వస్తామని అంటే సార్ని అడగని వద్దని విడిచిపెట్టి వచ్చినాము. అందరూ వస్తున్నారు. ఎక్కడెక్కడ మంచిగా ఆవులు కానీ ఏవి కానీ మాకు సాయం చేస్తానని సార్ మాట ఇచ్చాడు. ఊరు తిరుగుతున్నాం మేము, సుబ్బదాసు నేను. ఊరు తిరుగుతున్నాం, అందరికి చెప్తున్నాం. చంద్రనీల, అచ్చంపేట తాలూకా, అమరాబాద్ మండలం అండ్ పదరా మండలం. 120 గోవులు కోడెదుళ్ళు సార్ ఇచ్చేయండు. చిట్లంగుట్లకు 60, వంకేశ్వరం 20, పెట్రాలసేను పల్లెటూరు పెంటల 20, మధ్యమడుగుల 20. అయితే మొత్తం 6 గ్రామాలు తీసుకున్నాడు సార్. ఇప్పుడు మిగతా గ్రామాలకు కూడా అంతా పోటీ పడుతుండ్రు మాకు కావాలని. సార్ సహాయంతో గిరిజనులు, చెంచులు, ఎస్సీలు, బీసీలు, ఇప్పుడు బీసీలు కూడా కనీసం అడుగుతుండ్రు. ఇంతవరకు ఎస్సీలకు ఎస్టీలకు ఇచ్చేసాడు సారు. ఇప్పుడు కనీసం బీసీలు కూడా బీదోళ్ళు ఉండరు, వాళ్ళకు కావాలని మేము వేడుకుంటున్నాం సార్ను. సార్ చాలా మంచివాడు సార్. కనీసం చెంచోళ్ళ దగ్గర పోతే చెంచోళ్ళు పండుగ చేసుకుంటారు సార్ గురించి. మేము సారు ఆధ్వర్యంలో టెంపుల్ చూడడానికి వచ్చినాం. అట్లే మేము సార్ని కలిసిపోవాలని వచ్చినాం సార్. మా అచ్చంపేట నియోజకవర్గం, మాది అమరాబాద్ మండల్. మాకు సారు చిన్న దూలని ఇచ్చిన కొన్ని వ్యవసాయం చేసుకొని పేదలను చాలామంది బతుర్రు. ఇంకా జనాలు లేని వాళ్ళు ఇంకా కావాలని సార్ కొరకు తిరుగుతున్నాం సార్ కాడికి. ఇప్పుడు ఎందుకంటే మాకు అసలు మేము ఒక 1 లక్ష రూపాయలు కానీ 50,000 కానీ పెట్టి కూడా మేము తెచ్చుకోలేని శక్తి మాది. ఏంటంటే మాకు అప్పటిదప్పుడే ఏదో కూలి చేసి వ్యవసాయం చేసుకుంటే వాళ్ళం, చిన్న రైతులం. అందరం బాగుపడ్డామంటే ఇలా సార్ వల్లనే మేము మమ్మల్ని చూసి ఇంకా కొంతమంది కావాలని అడుగుతారు సార్. మహేష్ అగర్వాల్ గారికి ధన్యవాదాలు. నా పేరు లకావత్ భాస్కర్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ గోశాల ఫెడరేషన్ సిఇఓగా పనిచేశాను. వరంగల్ ఉమ్మడి జిల్లా తరపున 5 జిల్లాలుగా అయింది. ఇప్పుడు మాకు వరంగల్ ఉమ్మడి జిల్లాలో 5 జిల్లాలకు దాదాపు ఒక 2,000 ఆవులు లేగదూడలు ఎమ్లవాడ నుంచి తీసుకొచ్చాము. అవి 5 సంవత్సరాల బ్యాక్ నుండి ఆ చిన్న లేగదూడలు ఇప్పుడు వ్యవసాయానికి పనిచేస్తున్నాయి. ఆ వ్యవసాయంతో పాటు ఆవు యొక్క పేడ మూత్రంతో ఓన్లీ సేంద్రియ వ్యవసాయం చేయాలనే పద్ధతితో సార్ మీద ఆధారపడి ఒక 2,000 పేద రైతులు వాటితో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఈ సేంద్రియ వ్యవసాయం ద్వారా రోగాలు రాకుండా బయటపడుతున్నాం. ఈ సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల ఆవు యొక్క మూత్రం పేడతో పండించిన పంటలు, షుగర్, బీపీ వంటి రోగాలను నయం చేస్తున్నాం. మేము ఎక్కువ 10 ఎకరాలు ఉన్న ఆసామి ఒక 1/2 ఎకరం ద్వారా ఒక ఓన్లీ మా కుటుంబం కొరకైనా ఫస్ట్ సేంద్రియ వ్యవసాయంతో పండించిన పంటలు మేము తింటే ఎటువంటి రోగాలు లేకుండా ఉంటున్నాము. దీనికి మాకు సార్ తరపున లేఖలు వచ్చినందుకు సార్ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరియు ఈ సారు ఇంకా మా జిల్లాలకు కానీ మా ఊరికి కానీ పశువులు ఇంకా ఇస్తున్నట్టు ప్రతి ఒక్క రైతుకు అందుతున్నాయి. దీంతోపాటు మా ఊరి తరపున, మా సర్పంచ్ తరపున సార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాం.
ఆయన కొంచెం ఇంట్రెస్ట్ చూపెట్టుకున్నాం మనం చూపెట్టలేదు ఆయన ఇంట్రెస్ట్ చూపెట్టలేదు వచ్చినప్పుడు ఏమంటారు సరే చెంచులో మర్చిపోయారు డాక్టర్ సర్టిఫికేట్ ఉన్నారు అన్న అయిందా వచ్చిందా మళ్ళీ